దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చినటువంటి జనులతో తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడనంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అంటున్నాడు. క్షయమైన ఆహారం కోసం కష్టపడాల్సిన పనిలే, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నేను ఇచ్చేస్తా అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే మరేం చేయాలి? అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారం అంటే ఏంటి? నాశనం అయిపోయేటువంటి ఆహారం. నువ్వేదైనా ఒక వస్తువు కొన్నావు, ఆ వస్తువుకి కొంతకాలమే మన్నిక, కొంతకాలం అయిన తర్వాత పాడైపోద్ది. మా జాగ్రత్త వినండి, తర్వాత పిల్లలతో మీరు ఆడుకోవద్దు. కనుక ప్రియులారా, గమనిస్తున్నట్లయితే మరి నాశనం అయిపోయేటువంటి ఆహారం, ఈవెన్ మనం తినేటువంటి ఆహార పదార్థాలు కానీ, కట్టుకునే బట్టలు కానీ, ఏమండి మన కుటుంబాల్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు కానీ, మనం ఉపయోగించే వస్తువులు కానీ, ఇవన్నీ కూడా ప్రియులారా గమనిస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఇవి క్షయమైపోయేటువంటివే. కనుక క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు వారు మెన్షన్ చేస్తున్నాడు, ఆహారాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ప్రియులారా, స్పాయిల్ అయిపోయేటువంటి ఫుడ్ కోసం కాదు, స్పాయిల్ అయిపోయేటువంటి పాడైపోయేటువంటి డబ్బు కోసం కాదు, పాడైపోయేటువంటి లోక సంబంధమైన ఈవుల కోసం కాదు. మరి దేనికోసం అంట? పాడు కానటువంటి, నిశ్చలంగా ఉండేటువంటి, ఎల్లవేళలా ఉండేటువంటి, అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడమంటున్నాడు ప్రభువారు. ప్రియులారా, మరి క్షయమైనటువంటి ఆహారం కోసం ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా మన గుండె మీద చేసుకొని మన గురించి మనం ఆలోచన చేస్తే, మనం ఇంటి కోసం కష్టపడతాం, బట్టల కోసం కష్టపడతాం, తిండి కోసం కష్టపడతాం, పిల్లల కోసం కష్టపడతాం, భవిష్యత్తు కోసం కష్టపడతాం. ఏమండి, మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏమన్నా జబ్బులు వచ్చినా మన దగ్గర డబ్బులు ఉండాలి అన్న ఉద్దేశంతో డబ్బుల్ని ఎక్కువగా మరి సుకుమారంగా చూస్తూ వాటిని దాచిపెట్టుకోవడానికి, వాటిని మల్టిప్లై చేసుకోవడానికి ఈ లోకంలో చాలామంది కూడా, నాకు తెలిసి 100లో 95% కష్టపడుతూ ఉంటారు. కష్టం, కాయ కష్టం, చెమటోడ్చేటువంటి కష్టం. ఏమండి, ఎండనక వాననక, ఏమండి పగలు రాత్రి కూడా శ్రమపడినటువంటి జీవితాలు బోలెడు మందిని మనం చూడవచ్చు. ఇక్కడున్న మీ అందరూ కూడా మీ జీవితాల్లో గమనించినట్లయితే ఎంతో కష్టపడ్డామండి. ఈ ఇల్లుని ఏర్పాటు చేశాం, ఎంతో కష్టపడ్డాం. పిల్లల కోసం ఈ డబ్బుని ఏర్పాటు చేశాం, ఎంతో కష్టపడ్డామండి. మరి వీటిని తయారు చేశాం, ఇవి చేశాం అని చెప్పేసి శరీర సంబంధమైన వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం, క్షయమైపోయేటువంటి వాటి కోసం ఎంతో కష్టపడ్డారు. ఎంతో కష్టం, ఎంతో ప్రయాస, ఎంతో ధ్యాస. ఉదయం లేవాలి, కష్టపడాలి, మళ్ళీ ఎంతో రాత్రి అయిన తర్వాత పండుకోవటం. ప్రియులారా, ఎంతో కష్టం, అంత కష్టాలు చేస్తూ ఉన్నాం, ఎంతో ప్రయాసపడతా ఉన్నాం, ఎంతో ధ్యాస పెడతా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఈ లోకంలో నివసిస్తున్న మనకు తిండి అక్కర్లేదా? బట్టలు అక్కర్లేవా? ఏమండి, డబ్బు అక్కర్లేదా? ఉద్యోగాలు అక్కర్లేవా? అన్నీ కావాలి. అవి కూడా ప్రభువే ఇస్తున్నాడు. నీకిచ్చే బట్టలు నీవనుకుంటున్నావా? నీకిచ్చే గాలి నీదనుకుంటున్నావా? నీకిచ్చే నీరు నీదనుకుంటున్నావా? నువ్వు నడుస్తున్న భూమి నీదనుకుంటున్నావా? ఏ ఆకాశం కింద అయితే ఉంటున్నావు ఆకాశం నీదనుకుంటున్నావా? సూర్యుడు నీవాడా? చంద్రుడు నీవాడా? నక్షత్రాలు నీవా? నువ్వు నేనేం చేయలా. మనల్ని తయారు చేసిందే ఆయన, మనకిస్తుందే ఆయన. అన్నీ ఇచ్చిన దేవుడు వేటి మీద ధ్యాస పెట్టాలి, వేటి కొరకు కష్టపడాలి,
వేటి కొరకు ప్రయాసపడాలి, వేటి మీద అపేక్ష ఉండాలి, వేటిని ప్రక్కన పెట్టాలి అని ప్రభువే మనకు మార్గనిర్దేశకం చేస్తున్నాడు. హీ ఈస్ గైడింగ్ అస్, హీ ఈస్ లీడింగ్ అస్, హీ ఈస్ ఇన్స్ట్రక్టింగ్ అస్. కనుక ప్రియులరా, ఈ రోజున మనం ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వింటే బాగుపడతాం, ఆయన మాటలు వింటే ఆశీర్వదింపబడతాం, ఆయన మాటలు వింటే పరిశుద్ధంగా ఉంటాం, ఆయన మాటలు వింటే ఆయనతో ఉంటాం. ఆయన మనతో ఉండాలి అంటే ఆయన మాట మనం వినాలి. ఆయన మాట వినకపోతే ఆయన మన నుంచి ప్రక్కకి వెళ్ళిపోతాడు, ఆయన మన నుంచి ప్రక్కకి వెళ్ళిపోతాడు. కనుక ప్రియులారా, ఈ రోజున గమనిస్తూ ఉన్నట్లయితే మరి మనం ఏం చేస్తున్నాం? క్షయమైన ఆహారం కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు. ఆ కష్టం వెనుక ఏంటి? ప్రభు అంటున్నాడు, అది కాదు, మరి దేని మీద నువ్వు కష్టపడాలి? అక్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడాలి. అక్షయమైనటువంటి ఆహారం ప్రియులరా, నాశనము కానటువంటి ఆహారం, నాశనము కానటువంటి వాక్యం కోసం, నాశనము కానటువంటి దేవుడైనటువంటి యేసయ్య కోసం కష్టపడే వ్యక్తివిగా ఉన్నావా? ఉద్యోగంలో ఒకరోజు ఆదివారం కూడా నువ్వు కష్టపడితే నీకు కొంత డబ్బు వస్తుందేమో. అదే నువ్వు దేవుని కోసం, ఒక ఆత్మ కోసం కష్టపడటానికి నువ్వు ఇష్టపడతావా? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆదికాండంలోనికి వెళ్ళినట్లయితే అబ్రహాము మనుమడైనటువంటి యాకోబు యొక్క జీవితం ప్రియులారా, తన యొక్క జీవితంలో మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తన యొక్క జీవితంలో మరి మనం గమనించినట్లయితే తల్లిదండ్రుల యొక్క పొరపాట్లు అనొచ్చేమో. తండ్రి ఏమో పెద్ద కుమారుడిని ప్రేమిస్తున్నాడంట, తల్లి ఏమో చిన్న కుమారుడిని ప్రేమిస్తుంది. ప్రేమల్లో తారతమ్యం, ప్రేమల్ని పంచడం బిగించేశారు. ఇద్దరిని ఒకే రకంగా చూడట్లా. ఆ తేడాలు ఏమైనాయి అంటే, అన్నకు రావలసినటువంటి ఆశీర్వాదాలు నువ్వు తీసేసుకోవాలి అని మోసాన్ని నూరిపోసింది తల్లి. ప్రియులరా, మరి అన్న వలే ఆయనకు ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి. అటువంటి పశువు యొక్క చర్మాన్ని మీద వేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి అన్న యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి నోట్లో నుంచి సంపాదించేసుకున్నాడు. ప్రియులరా, మరి నిజంగా గమనిస్తూ ఉన్నట్లయితే ఆకలితో ఉన్నటువంటి అన్న ఆకలితో ఉన్నప్పుడు తను ఆశపడినప్పుడు యాకోబు తను వండినటువంటి ఆ యొక్క కూర వంటకాన్ని అతను అడిగినప్పుడు ఇతను అడుగుతున్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే ఈ కూర అంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఏశావు కూడా ఒక పూట కూటి కోసమై ఆశపడి తిండి కోసం వెంపర్లాడి ప్రియులారా ఎంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. తన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మేశాడు. అయితే ప్రియులారా, మరి అటు తర్వాత ఆశీర్వాదాలు కూడా పోయినాయి, జ్యేష్ఠత్వం కూడా పోయిన పరిస్థితుల్లో తన అన్న తమ్ముడి మీద పగబట్టి చంపేస్తాడేమని చెప్పేసి ఈ యొక్క చిన్న కుమారుడిని తల్లి ఏం చేసిందంటే తన యొక్క సహోదరుని యొక్క ఇంటికి దొడ్డిదారిని పంపించేసింది. అయితే ఆ విధంగా మరి తన యొక్క మామగారి ఇంటికి వెళ్ళినటువంటి ప్రియులరా ఈ యొక్క యాకోబు అనేక సంవత్సరాలు కష్టపడ్డాడు. ప్రియులరా, మరి తను ఇష్టపడినటువంటి రాహేలు కోసమై కొన్ని సంవత్సరాలు ఆమె దొరకపోయేటప్పటికల్లా ఆమె అక్కను తనకిచ్చి చేశాడు మామ. ప్రియులరా,
ఈ విధంగా తన జీవితంలో ఎంతో కష్టపడ్డాడు. ఇంత కష్టపడుతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన్ని వదిలిపెట్టలా. దేవుడు సహాయం చేస్తూనే వచ్చాడు. తన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇస్తూ వచ్చాడు. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 41వ వచనాన్ని గమనించినట్లయితే ఏమి రాయబడిందో చూడండి ప్రియులారా. 31:41. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. ప్రియులారా, తను వచ్చి కొలువు చేస్తా ఉన్నాడు. అయితే రాహేల్ని ఇష్టపడ్డాడు, చిన్న కుమార్తెను ఇష్టపడితే 7 ఏండ్లు కొలువు చెయ్యి, నాకు పని చెయ్యి, నీకు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. 7 ఏళ్ళు పని చేశాడు. చిన్న కుమార్తెను బదులుగా పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఈయన వచ్చేసి, నేను చిన్న కుమార్తెనే కదా అడిగింది, పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసేవేంటి అని అంటే, ఇంకొక 7 ఏండ్లు కొలువు చెయ్యి, మరి పెద్ద అమ్మాయిని ఇవ్వకుండా చిన్న అమ్మాయిని పెళ్లికి ఇవ్వటం మాకు సాంప్రదాయం కాదని అన్నాడు. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేశాడు. వీళ్ళరా 14 ఏళ్ళు మరి భార్యల కోసమై కొలువు చేశాడు. 6 ఏండ్లేమో తన కొరకై కొలువు చేశాడు. టోటల్గా ఎంతైందంటే అండి, 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ధ్యాస పెట్టాడు. పగలనక ఎండనక వాననక ఎంతో ప్రయాసపడ్డాడు. అయితే ప్రియులరా, ప్రభువు చెప్పాడు, నీ కలిగిన సమస్తాన్ని తీసుకొని నువ్వు బయలుదేరి నీ దేశానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు బయలుదేరాడు. వెళ్తున్నటువంటి సమయంలో ప్రియులరా, తనకు మెసేజ్ వచ్చింది. ఏంటో తెలుసా? మీ అన్న నిన్ను కలవడానికి వస్తున్నాడు ఎదురుగా అన్నాడు. ఇతను భయకంపితుడైపోయాడు. ఎంతో సంపాదించాడు, దేవుడు హెల్ప్ చేశాడు, బాగానే ఉంది. ఎంత సంపాదించినప్పటికీ, ఎంత కొలువు చేసి సంపాదించినప్పటికీ తన హృదయంలో భయం వేసింది. ప్రియులారా, తన అన్న విషయంలో చేసినటువంటి తప్పిదాలు జ్ఞాపకం వచ్చినాయి. ఇప్పుడు నా అన్న ఎదురు పడుతున్నాడు, ఖచ్చితంగా నన్ను నా వారందరిని కూడా చీల్చి చెండాడి చంపేస్తాడు. అంతే, అయిపోయింది నా పని. ఈ సంపాదించిందంతా కూడా నేలపాలైపోద్ది. ఏం చేయాలి? తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల్ని, ఎడ్లని, గాడిదల్ని, వీటన్నిటినీ కూడా ప్రియులరా గుంపులుగా చేశాడండి. గుంపులుగా చేశాడు. వాటన్నిటినీ కూడా మరి పంపించేసినట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, 32వ అధ్యాయం 13వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా చూడండి ఏం కానుకో, 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. ఎందుకయ్యా ఇది అని ఏశావు అడిగితే, నీ దాసుడు నీ కొరకై కానుకగా పంపించాడయా అని చెప్పండి అని చెప్పాడు. ప్రియులరా, ఇంకా ఎలా చేశాడో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళరా? మనం గమనించినట్లయితే చూడండి 19వ వచనం. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించను అనుకొని, మీరు ఏశావును చూచినప్పుడు ఆ చూపును అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో రాత్రి నిలిచెను. ప్రియులరా, 22-23. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను.
యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తన దగ్గర ఉన్న ఏ గొర్రె తనకు అక్కడికి రాలా, ఏమండి, తన దగ్గర ఉన్న ఏ పశువు కూడా తనకు ఆసరాగా రాటల్లా, అంతటినీ పంపించేసాడు ముందుగా. ప్రియులారా, తను ఒక్కడే మిగిలిపోయాడు, ఒక్కడే మిగిలిపోయాడు. తను పడినటువంటి ప్రయాస, ఏమండి, లోక సంబంధంగా వాటిని వీటిని సంపాదించుకోవాలని ఎంత ప్రయాసపడ్డాడో అవన్నీ కూడా ఈ రోజున తృణప్రాయంగా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అతను ఒక్కడే మిగిలిపోయిన సమయంలో ఒక నరుడు తనతో రాత్రంతా పెనుగులాడాడంట. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఒక నరుని రూపంలో వచ్చినటువంటి దేవుడైనటువంటి యేసయ్య. రాత్రంతా వారిద్దరికీ మల్ల యుద్ధం జరిగింది. ప్రభు అంటున్నాడు, అయ్యా బాబు నేను వెళ్ళిపోవాలా, చాలా లేట్ అయిపోయింది అని అంటే, నువ్వు ఆశీర్వదించేదాకా నన్ను విడిచిపోవద్దని అంటున్నాడు. ప్రియులారా, వచ్చినటువంటి వ్యక్తి మనిషి అయినట్లయితే, ఒకవేళ దేవదూత అయినట్లయితే ఆశీర్వదించే కెపాసిటీ వాళ్ళకి లేదు. అందుకనే అక్కడ ప్రభువారు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. 29వ వచనం, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకు ఆయన నీవెందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. అంతేకాదండి, 30వ వచనంలో చూడండి, యాకోబు నేను ముఖాముఖిగా ఎవరిని చూశాడంట? దేవుణ్ణి చూచాడు. దేవుణ్ణి చూస్తే మనిషి చచ్చిపోతాడని మోషేతో అన్నాడు దేవుడు. మరి ఇక్కడ దేవుణ్ణి చూచాడు అంటున్నాడు. ప్రియులరా, దేవుడు ప్రియులరా ఒక నరుడిగా తను తాను తగ్గించుకొని మనుష్య రూపంలో వచ్చి తనతో పోరాడాడు. అర్థమైందండి? చూడగలిగాడంట. కానీ వచ్చినటువంటి ఆ నరుడు దేవుడే అనేటువంటి విషయాన్ని గుర్తించగలిగాడు. నేను దేవుణ్ణి చూచుకొని నేను బ్రతికే ఉన్నాను అంటున్నాడు. అయ్యో నేను దేవుణ్ణి చూడగలిగానే. దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. ప్రియులరా, గొర్రెలున్నాయి, ఎడ్లున్నాయి, మేకలున్నాయి. నీవు నేను మనందరం కూడా ఎంతో ప్రయాసపడుతున్నాం. ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ కావాలా, పెద్ద ఇల్లు కావాలా, పెద్ద బంగ్లా కావాలా, పెద్ద కారు కావాలా, పిల్లలకి ఒక 10 జతల బట్టలు కావాలా. చెన్నై పోతాం, ఏమండి, ఆ హిమ్ మినిస్ట్రీ అప్పుడు చాలామంది డబ్బులు కట్ల పేర్చుకొని ఏం చేశారు చేసండి. మా ఇంటి పక్కనే ఒకసారి ఉండేవాడు. ఆయన మంచం కిందంతా 500 నోట్ల కట్లే. చూసిన వాళ్ళు చాలామంది చాలా అసూయపడ్డారు. అబ్బా మా దగ్గర కూడా ఉంటే బాగుండు, ఓ 10 కట్లన్నా. ఏమండి, చూడంగానే కళ్ళు మిరుమిట్లు కొలుపుతాయి అన్నమాట. మనకి ఆశపడద్దు, తొందరపడద్దు. అర్థమైందండి? ఆ విధంగా చేసిన వాళ్ళందరూ పారిపోయారు, మందిరాలు వదిలిపెట్టి పారిపోయారండి చాలామంది పాస్టర్లు. చెన్నైలో పోయి తలదాచుకున్నారు. ప్రియులారా, వస్తువులు కొనుక్కున్నారేమో, బిల్డింగులు కొనుక్కున్నారేమో, స్థలాలు కొనుక్కున్నారేమో, అనుకుంటున్నారేమో. అవి నిజమైన ఆశీర్వాదాలు కావు, నిజమైనవి కావు. లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడుతూ ప్రభువుని అడిగి మరి ఆయన బాధ పెట్టో కష్టపెట్టో ప్రభు నాకు ఇవ్వాల్సిందే అని అన్నప్పుడు ప్రభు సరేలే నాయన తీసుకో అని యాకోబు కూడా చాలా ఇచ్చాడు. దేవుడు తోడుగా లేకపోతే అవి కూడా వచ్చిండే కదా ఆయన. కానీ ఈ రోజున ఏమైందో తెలుసా? అన్న భయంతో అన్నిటిని వదిలేశాడు, సింగిల్ అయిపోయాడు. హీ బికేమ్ ఎంప్టీ. ఆ సమయంలో ప్రార్థనలో పోరాడాడు, దేవునితో పోరాడాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడ్డాడు. తన జీవితం మారిపోయింది, దేవుడు మార్చేశాడు. పిల్లలు, ఈ రోజున నీవు కూడా శరీర సంబంధంగా యాకోబు ఎలా కష్టపడ్డాడో, ప్రయాసపడ్డాడో, ధ్యాస పెట్టాడో, అలా నువ్వు కూడా దాసదాసీలను సంపాదించుకోవడానికి, డబ్బులను సంపాదించుకోవడానికి, నగలు నాణ్యాలు సంపాదించుకోవడానికి, ఇల్లు గుళ్ళు గోపురాలు సంపాదించుకోవడానికి సమయం అంతా వెచ్చిస్తున్నావేమో. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? క్షయమైపోతాయి, ఇవన్నీ క్షయమైపోతాయి. వీటి మీద ఎందుకంత ధ్యాస పెడుతున్నావు? ఇవి ఇవాళ ఉంటే రేపు వెళ్ళిపోతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు ఏమి సెలవిస్తున్నాడు తెలుసండి? ఏమండి, దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఇచ్చే దేవుడు మంచిదే, కానీ వాటి మీద ధ్యాస పెట్టొద్దు అంటున్నాడు ప్రభువారు. అంటే వాటి కోసమే జీవించొద్దు. మత్తయి సువార్త
6వ అధ్యాయం 19, 20 వచనాలు చూడండి. ఏం రాయబడిందో? భూమి మీద మీ కొరకు ధనమును సంపాదించొద్దనలా, కూర్చుకోవద్దు అన్నాడు. కూర్చుకోవద్దు. కట్టలు పేర్చుకుంటూ ఉంటారు చాలామంది. కూర్చుకోవటం, పేర్చుకోవటం, అపేక్ష కలిగి ఉంటారు. డబ్బే. కొడుకని ఉండదు, కూతురని ఉండదు, అల్లుడని ఉండదు, ఏమండి అమ్మని ఉండదు, అక్కని ఉండదు, చెల్లెని ఉండదు. అసలు రిలేషన్షిప్స్ అనేవి ఉండవు. ఇంకా డబ్బు దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా డబ్బే దైవం అయిపోతుంది. ఆ తర్వాత దయ్యమై పీడిస్తుంది నిన్ను. ప్రియులరా, ప్రభు అంటున్నాడు, ప్రభు చెప్పే మాట, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయి, దొంగలు కన్నం వేసి మరేం చేయాలి ప్రభువా? 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిల. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. అదేంటి డేంజరు? ధనాన్ని ఎందుకు కూర్చుకోవద్దు అంటున్నాడు తెలుసా ప్రభువారు? నీ అవసరతలకు కావాలి డబ్బు. నీ సీటు కావాలంటే కావాలి, నువ్వు జీవించాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి కరెక్టే, డబ్బును నువ్వు కూర్చుకోవద్దు, డబ్బు మీదే ధ్యాస పెట్టొద్దు. డబ్బును అవసరత కోసం ఉపయోగించు. ఇచ్చిన డబ్బును ఇచ్చిన ప్రభువుకి ఎక్కువగా ఇవ్వటానికి ఆశపడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ ధ్యాస నీ దగ్గర ధనం మీద ఉండదు, దేవుని మీదకు వస్తుంది. నీ అవసరతలో ప్రభు కావలసినంత ఇచ్చేస్తూ ఉంటాడు ప్రభువారు. ప్రాక్టీస్ చేసి చూడు. అందుకని ప్రియులారా, యాకోబు ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎంతో సమయం వెచ్చించాడు. తన యొక్క యవ్వన జీవితంలో 20 years టోటల్గా కష్టపడ్డాడు. ఎంతగానో ధ్యాస అంతా పెట్టేశాడు, కాన్సన్ట్రేషన్ అంతా, తన టాలెంట్ అంతా పెట్టేశాడు. ఈరోజున ఏమైందో తెలుసండి? ఒక్కడే మిగిలిపోయాడంట. ఈవెన్ మనం ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కళ్ళమే వెళ్ళిపోవాలా? నీ వెంట నువ్వు సంపాదించిన ₹1 బిళ్ళ కూడా నీతో పాటుగా రాదు. అందువల్ల ఏం చేయాలి? సంపాదించు, కష్టపడు. అయితే నువ్వు దాని మీదే ధ్యాస పెట్టొద్దు, దాని మీదే అపేక్ష కలిగి జీవించొద్దు. అదే జీవితం అన్నట్లుగా వెళ్ళొద్దు, అది లేకపోతే నేను బ్రతకలేనన్నట్లుగా వెళ్ళొద్దు. అందుకని యేసయ్య అంటున్నాడు ఇక్కడ, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని అని చెప్తూ రెండోది దానికి యాడ్ చేస్తున్నాడు ఒక ట్యాగ్ని. ఏంటో తెలుసాయా? అక్షయమైన ఆహారము కొరకే. అక్షయమైన ఆహారము కొరకు అంటలా, కొరకే అంటే అక్షయమైన ఆహారం కొరకే మనం కష్టపడాలి. ఎవరు? అన్యుల గురించి చెప్పట్లా ప్రభువారు. యేసు ప్రభుని ఎరిగిన నీవు, ఆయన రక్తంలో కడుగుబడినటువంటి నీవు, ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చినటువంటి నీవు, అయ్యా ధనం కాదు నాకు ప్రాముఖ్యం, డబ్బు కాదు నాకు ప్రాముఖ్యం, ఉద్యోగం కాదు ప్రాముఖ్యం, నా జీవితం కాదు ప్రాముఖ్యం, నా యొక్క పరపతి కాదు, నా పేరు ప్రఖ్యాతులు కాదు, నా బిడ్డలు కాదు, నాకు సంబంధించిన ఏదీ కాదు, నువ్వే నాకు ప్రాముఖ్యం. నా కోసం ప్రాణం పెట్టి నీ రక్తంతో నా పాపాలు కడిగావు, నీ రక్తంతో నా పాపాలు కడిగావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ప్రభు ఇంతగా చేశాడు కనుక నువ్వు ఆయన కోసం కష్టపడతావా? అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. అక్షయమైన ఆహారం, ఏ ఆహారం అయితే నీకు అక్షయమైనటువంటి జీవితాన్ని ఇస్తుందో, మృత్యువు లేనటువంటి జీవిత అనుభవంలోనికి నడిపిస్తుందో, యుగయుగాలు జీవించే అనుభవంలోనికి తీసుకెళ్తుందో, దేవునితో పాటుగా దేవుని స్వరూపంలో దేవుని వలె యుగయుగాలు పరలోకంలో ఆ నిత్యత్వంలో నిత్య సంతోషంలో ఉండేటువంటి అనుభవాన్ని ఇచ్చేటువంటి ఆహారమైనటువంటి ఈ యొక్క వాక్యం కోసమై నువ్వు కష్టపడాలి. కష్టపడు. ఏమండి, టైం లేదు, రాలేను బైబిల్ స్టడీకి, కుదుర్చుకొని వస్తా, పనులు పక్కన పెట్టి వస్తా, ఆదివారం చాలా కష్టంగా ఉంది, ఆదివారం ఉన్న మిగిలిన ఆధిక్యతలన్నీ వదిలేస్తా, పర్వాలేదు.
నేను నా మందిరానికి వెళ్తా, నా దేవుని దగ్గరికి వెళ్తా. ప్రభు అంటున్నాడు 84 కీర్తన 10వ నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కోసం, వాక్యం కోసం, మందిరం కోసం కష్టపడుతున్నావా? ప్రియులారా, ఒక్క ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు వారు ఎన్నో గంటలు ప్రయాణం చేశాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో బయలుదేరొచ్చాడు. ప్రియులారా, బయలుదేరొచ్చి ఆయన అనేక వేల దయ్యాలతో నింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేశాడు. ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే నువ్వు అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నావా? ప్రయాసపడుతున్నావా? ప్రయాస ఉందా నీ యొక్క జీవితంలో? దేనికోసం నీ ప్రయాస? 4 రూపాయల డబ్బుల కోసమా? ఏమన్నా 4 ఆత్మల కోసమా? వాక్యం కోసం ప్రయాసపడుతున్నావా? సువార్త ప్రకటించాలి. ఆదివారం సువార్తకి వెళ్తున్నామంటే ఎంతమంది వస్తున్నారు? లెక్క నేను అడగను, లెక్క దేవుడు చూస్తాడు. నువ్వు రక్షించబడ్డాను అంటున్నావు, నువ్వు కదులుతున్నావా? రక్షించబడ్డాను అంటున్నావు, మంచి మాటలు మాట్లాడుతున్నావా? ఇతరుల క్షేమాన్ని కోరుతున్నావా? ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రయాసపడుతున్నావా? కష్టపడుతున్నావా? తమకు కలిగినవన్నీ కూడా వదిలిపడేశారండి శిష్యులు. యేసుని వెంబడించారు. ఫర్ ద వెరీ రీజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు అనే కారణం కొరకై సమస్తాన్ని విడిచిపెట్టేశారు వాళ్ళు. ఆయన కోసం, ఆయన రాజ్యం కోసం, దేవుని కోసం ప్రయాసపడటం బిగించేశారు. బలహీనతలు లేవా? ఉన్నాయి. బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ప్రభు వాళ్ళని బలపరిచాడు. ఒక టైం వచ్చిన తర్వాత మెచ్యూరిటీలోనికి నడిపించాడు, తన ఆత్మతో నింపాడు, వాడుకున్నాడు. అనేక దిక్కులకు పంపించాడు ప్రభువారు భూమి మీద. ఈ రోజున సంఘం ఆయా ప్రాంతాలకు విస్తరించి కోట్లాది మంది ప్రజలు విశ్వాసంలో రావడానికి అక్షయమైనటువంటి ఆహారం వారు అనేక మందికి అందజేసి వారి ద్వారా అనేక మందికి అందేటట్లుగా ప్రభు కార్యం చేశాడు. అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నావా? నువ్వు తినే ఆహారం నువ్వు తినే ఆహారం నీ నోటి ద్వారా వెళ్ళి కడుపులోనికి ప్రవేశించి ప్రియులరా అది జీర్ణమై శక్తిగా విడుదల చెందుతుంది. పనికిరాని ఆహారం బహిర్భూమిలో విడిచిపెట్టబడుతుంది. అర్థమైందండి? ఇది ఇంతవరకే పనిచేసేది, శరీరానికే పనిచేస్తా ఉంది. అయితే అక్షయమైనటువంటి ఆహారం దేవుని వాక్యం, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆహారం నీ యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు విశ్వాసము, ప్రేమ, సాత్వికము, దయాళుత్వము, దీర్ఘశాంతము, సహనము, ఈ యొక్క ఆత్మ ఫలము నీ యొక్క హృదయంలో ఉన్నప్పుడు ప్రియులరా నీ యొక్క జీవితం యుగయుగాల నిమిత్తమై ఆశీర్వదింపబడుతుంది. ప్రియ బిడ్డలారా, అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నావా? ఎంత కష్టపడ్డావు? యేసు ప్రభుని నమ్మి ఎన్ని సంవత్సరాలైంది? మందిరంలో నోరు తెరిచి ఆరాధన చేస్తున్నావా? నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నావా? నోరు తెరిచి ఎంతమందికి నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించావు? నీ ఉద్యోగాన్ని గురించేమో 100 మందికి ఎంతో దూరం పోయి ప్రకటించి వస్తూ ఉంటావు. ఒక్క వ్యక్తినైనా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చావా? మందిరాన్ని తీసుకొని వచ్చావా? దేవుడికి 5 నిమిషాలు పట్టదండి. నేను నమ్మినటువంటి దేవుడికి 5 నిమిషాలు టైం పట్టదు. ఈ బిల్డింగ్ అంతా నింపేస్తాడు దేవుడు. దేవుడు ఎందుకు ఆగుతున్నాడు తెలుసా? నేను పని చేయాలని. నువ్వు యేసు ప్రభు నమ్మావు, ఒక్క ఆత్మను ప్రభు దగ్గర తేటానికి ప్రయాసపడ్డావా? అక్షయమైనటువంటి ఆ కార్యాలు చేస్తున్నావా? ప్రభు యొద్దకు తీసుకొని వస్తున్నావా? ప్రయాసపడుతున్నావా? కష్టపడుతున్నావా? ప్రియులారా, శిష్యులు తమ జీవితాలను ప్రభు కోసం అర్పించేశారు. సౌలు తన యొక్క పాత జీవితాన్ని వదిలేశాడు, పౌలుగా మార్చబడ్డాడు. అనేక 100,000 మంది, బాబు నాయన విను,
అనేక వందల వేల మందిని ప్రభు యొద్దకు నడిపించాడు. అక్షయమైన ఆహారం అనేక మంది నిత్యత్వంలోనికి తీసుకువెళుతుందని గ్రహించారు కనుక వాళ్ళు కష్టపడ్డారు. ఆహారాన్ని అనేక మందికి పంచిపెట్టారండి. ఆహారాన్ని అనేక మందికి పంచిపెట్టారు. నువ్వు పంచిపెడుతున్నావా? నువ్వు పంచిపెడుతున్నావా? నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రభు కోసం ప్రయాసపడుతున్నావా? ప్రియులరా, వాక్యం సెలవిస్తాం. ఏంటో తెలుసండి? చివరిగా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 15:58. కాగా ఇంకా తిప్పుతానే ఉన్నారు చాలామంది. చాలా యాక్టివ్గా తిప్పాలమ్మా. ముసలితనంతో సోమరితనంతో తిప్పబాకండి. హాయిగా స్పీడ్గా తిప్పాలి. మొదటి కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రభు కోసం నువ్వు ప్రయాసపడితే, నువ్వు చేసే చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు, ప్రభు ఇస్తాడు. మనుషులు ఇవ్వలేదనో, మనుషులు పేరు పెట్టి పిలవలేదనో, మనుషులు కుర్చీ వేయలేదనో, ఏమండి మనుషులు అందరి ముందు ఆ పేరు పెట్టి నా పేరు చెప్పలేదనో అనేక మంది బాధపడి దుఃఖపడి మీటింగుల్లో నుంచి కూడా వెళ్ళిపోతారు ఇళ్ళకి. చర్చిలు కూడా మానేస్తారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ముఖ్యం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నిజంగా ప్రభు కోసం నా కోసం ప్రయాసపడ్డావా, నీ ప్రయాస ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థం కాదు. ఫలాన్ని నేనిస్తా, ప్రతిఫలాన్ని నేనిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, మెండైన ఆశీర్వాదాలతో నింపుతా, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన స్థితిలో నేను ఉంచుతా అని ప్రభువారు సెలవిస్తున్నాడు. కనుక ప్రియులరా, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్న 27వ వాక్యాన్ని ఒకసారి చదువుకొని మనం బలను సమీపిస్తాం. చూడండి ఏమి రాయబడిందో ప్రియులరా. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు. అక్షయమైన ఆహారం కొరకే. చూడండి, అక్షయమైన ఆహారం కొరకంట మనం కష్టపడితే ఆ అక్షయమైన ఆహారం మనకేమిస్తుందంట? నిత్య జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవంలోనికి నడిపిస్తుంది ఈ యొక్క వాక్యం. అంతేకాదు ప్రియులరా, ఏముందో చూడండి. మనుష్య కుమారుడు దానిని మీకు, ఈ నిత్య జీవాన్ని, ఈ అక్షయమైన ఆహారాన్ని ఎవరిస్తారు? యేసు ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరిని పట్టుకోవాలి? యేసయ్యను పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? దేన్ని పట్టుకోవాలి? వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుణ్ణి పట్టుకోవాలి, యేసయ్యను పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి, సంఘాన్ని పట్టుకోవాలి, సహవాసాన్ని పట్టుకోవాలి. ప్రియులారా, అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడాలి. మరొక్క మారు మనం ఈ మాటలు వింటున్నటువంటి మనం, నాకు టైం లేదు, ఆదివారం ఆరాధనకు రాలేకపోయా, నాకు టైం లేదు, ఫలానా మీటింగ్కి రాలేకపోయా అనే మాట చెప్పేవునంటే నీకు దేవుడు అంటే, వాక్యం అంటే లెక్కలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతో చాలా ప్రాముఖ్యమైతే తప్ప, నీ మెళ్ళ మీదకి వచ్చేసింది, నీ ప్రాణం పోయే పరిస్థితి అయితే తప్ప నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. దేవుని మార్గాన్ని విడిచి నువ్వు ప్రక్కకు వెళ్ళొద్దు ప్రియులారా. ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా ప్రభు సన్నిధిలో ఉంటా, ఎంత నష్టమైనా దేవుణ్ణి విడిచిపెట్టను నేను అనేటువంటి అనుభవం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున కావాలి అని, అట్టిది ప్రభు ఇస్తాడని, ప్రభు అందుకోసం ఆయనను మరి సీల్ చేశాడనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలియపరచబడతా ఉంది. కనుక ఈ రోజున మన యొక్క మైండ్ సెటప్ ఎలా ఉంది? క్షయమైనటువంటి వాటి మీద ధ్యాస ఉందా? క్షయమైన వాటి కోసం ప్రయాసపడుతున్నామా? క్షయమైనటువంటి వాటి కొరకై కష్టపడుతూ ప్రయాసపడుతున్నామా? లేకపోతే అక్షయమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నామా? కొలస్సీ 3:2 ఉంటుందన్నమాట. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు అని అంటున్నాడు ప్రభు. ఎవరు నువ్వు? రక్షించబడ్డావు. ఎవరు నువ్వు? యేసయ్య రక్తంలో కడుగబడిన దేవుని సంతానం, నువ్వు దేవుని బిడ్డవి. దేవుని బిడ్డల యొక్క మనసు దేవునిపై ఉండాలి, వాక్యంపై ఉండాలి. నువ్వు ఇంకా లోకస్తుడుగానే ఉండి భూతుల పురాణంతో
ఏమండి చెడ్డ మాటలతో, వ్యభిచారంతో, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, డబుల్ మీనింగ్స్తో ఉండేటువంటి మాటలతో నువ్వు సమయాన్ని, కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావంటే అర్థం ఏంటి అన్నట్లయితే నీ జీవితం మారలా, నువ్వు విశ్వాసివి కానే కాదు. రక్షించబడినటువంటి వ్యక్తి రక్షణకర్త అయిన యేసయ్య మీద ధ్యాస పెడతాడు. పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తి పరిశుద్ధమైన వాటి మీద ధ్యాస పెడతాడు. పరము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి పరం మీద ధ్యాస పెడతాడు, భూ సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టడు. ఒకవేళ నీకు ధ్యాస ఉన్నది అంటే నీవు ఎక్కువగా వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు, వాక్యాన్ని, సహవాసాన్ని, దేవుణ్ణి, యేసయ్యను విస్మరిస్తున్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఈ రోజున ప్రభు ఈ మాటలు మన మధ్యకి ఎందుకు తీసుకొచ్చాడనంటే, ఒకవేళ మనము లేదా మనలో కొంతమంది, మనలో కొద్దిమంది క్షయమైన వాటి కోసమై ప్రయాసపడుతూ తమ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారేమో. ప్రభు ఈ రోజున ఫుల్ స్టాప్ పెట్టమని చెప్తున్నాడు. ఏం చేయాలి ప్రభువా? అక్షయమైన ఆహారం కొరకై ప్రయాసపడటం బిగించేయి. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను మరి వదిలిపెట్టను, నీకు తోడుగా ఉంటా. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుణ్ణి, సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుణ్ణి, పనికి మాలినటువంటి వారుగా ఉన్నటువంటి ఆ శిష్యుల జీవితాలను ప్రియులారా పనికొచ్చే అపోస్తలుగా అనేక మందిని భూమిని తలకిందులు చేసేటువంటి గొప్ప అనుభవంలోనికి తీసుకొని వచ్చినటువంటి దేవుణ్ణి నేనే అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇట్టి అక్షయమైన ఆహారం నేనిస్తాను. ఇట్టి అక్షయమైనటువంటి ఆహారం ఏం చేస్తుంది? నిత్య జీవాన్ని నీకు ఇస్తుంది. నీకు నష్టం కాదు, నీకు లాభం. కాబట్టి ఈ రోజున నీ మనసు ఎక్కడుంది? నీ చూపు ఎక్కడుంది? నీ ధ్యాస ఎక్కడుంది? నీ ఆలోచన ఎక్కడుంది? నీ తలంపు ఎక్కడుంది? ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ ఇంకా నీవు భూ సంబంధమైన వాటి మీద, క్షయమైన వాటి మీద, కుళ్ళిపోయేటువంటి వాటి మీద, నాశనం అయిపోయే వాటి మీదే నువ్వు ధ్యాస పెట్టుకుంటా ఉన్నట్లయితే ఈ రోజున ప్రభువుని అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు అయ్యా. మరి ఈ రోజు నుంచి నేను క్షయమైన వాటి మీద నుంచి అక్షయమైనటువంటి వాటి మీద ధ్యాస పెడతా. ఏది ప్రాముఖ్యమైందో, ఏది గొప్పదో, ఏది ఖ్యాతి గలదో, ఏది ఉన్నతమైనదో, ఏది నీకు సంబంధించిందో వాటి మీద ధ్యాస పెట్టి నేను ప్రయాణం చేస్తా. వాటి మీద ధ్యాస పెట్టి నేను ముందుకు వెళ్తా. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నేను ప్రవర్తిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకొని బల్లలో చేయి వేద్దాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రియులరా ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకొని బల్లను సమీపిస్తాం.